So, hi everyone. In this video, I'm going to explain what is Amazon EFS. ఈ వీడియోలో అమెజాన్ ఈఎఫ్ఎస్ అంటే ఏంటి, అది దేంతో యూజ్ చేస్తారు, ఎందుకు యూజ్ చేస్తారు అనే ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో, అమెజాన్ ఈఎఫ్ఎస్ is a elastic file sharing system, is shared storage service in AWS that can be mounted to multiple EC2 instance at a same time. సో, ఈఎఫ్ఎస్ అంటే అమెజాన్ లో ఒక షేర్డ్ స్టోరేజ్. So EFS stands for Elastic File System. Okay. So all instances can read and write the same data. For example, one folder shared between many servers. అంటే ఒక ఫోల్డర్ అనేది మల్టిపుల్ EC2 ఇన్స్టెన్స్ అంటే EC2 ఇన్స్టెన్స్ అంటే సర్వర్. ఒక ఫోల్డర్ అనేది మల్టిపుల్ సర్వర్స్ ద్వారా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్న సర్వర్ లో మనం ఒక డేటా అనేది అప్లోడ్ చేశాను నేను. అదే అదే డేటాని మనం ముంబైలో ఉన్న సర్వర్ నుంచి మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అది మెయిన్ డిఫరెన్స్. అంటే వన్ ఫోల్డర్ షేర్డ్ బిట్వీన్ మెనీ సర్వీసెస్. అంటే ఒక్క సింగిల్ ఈఎఫ్ఎస్ సిస్టమ్ అనేది మల్టిపుల్ EC2 ఇన్స్టెన్స్ నుంచి మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఈబిఎస్ ఎందుకు అని అంటారు. సో ఈబిఎస్ అనేది కూడా స్టోరేజ్ సర్వీస్ అమెజాన్ లో. కానీ ఒక్క ఈబిఎస్ వాల్యూమ్ అనేది సింగిల్ EC2 ఇన్స్టెన్స్ కి కనెక్ట్ అవుతుంది. అంటే ఒక్క ఈబిఎస్ ఒక EC2 ఇన్స్టెన్స్ కి కనెక్ట్ అవుతుంది. కానీ ఒక్క ఈఎఫ్ఎస్ ఫైల్ షేరింగ్ సిస్టమ్ ని మల్టిపుల్ EC2 ఇన్స్టెన్స్ కి మనం అటాచ్ చేయొచ్చు. సో ఇది మెయిన్ డిఫరెన్స్. ఒక్క సర్వర్ లో మనం ఒక ఫైల్ ని అప్లోడ్ చేస్తే దాన్ని మల్టిపుల్ EC2 ఇన్స్టెన్స్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. మల్టిపుల్ యూజర్స్ అనేది ఎట్ ఎ టైం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది మెయిన్ డిఫరెన్స్. సో లెట్స్ డైవ్ ఇన్ టు ది ప్రాక్టికల్ సెక్షన్. ఓకే. సో ఇది మన ప్రాక్టికల్. ఇది నా పర్సనల్ AWS ఫ్రీ టైర్ అకౌంట్. సో కమ్ హియర్, గో అండ్ సర్చ్ ఈఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్. ఇక్కడ ఈఎఫ్ఎస్ అనేది సెర్చ్ చేయండి. సో ఈఎఫ్ఎస్ మేనేజ్డ్ ఫైల్ స్టోరేజ్ ఫర్ EC2 ఇన్స్టెన్స్. ఓకే, క్లిక్ ఆన్ దట్, ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్. ఓకే. సో ఇది డాష్ బోర్డ్, మన ఈఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్ డాష్ బోర్డ్. బిఫోర్ గోయింగ్ టు క్రియేటింగ్ ది ఈఎఫ్ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన EC2 ఇన్స్టెన్స్ లో సెక్యూరిటీ గ్రూప్ అనేది క్రియేట్ చేయాలి. సో అందుకు EC2 ఇన్స్టెన్స్ మీద రైట్ క్లిక్ చేసి, ఓకే, EC2 ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్స్ అనేది క్రియేట్ చేయాలి. ఒక సెక్యూరిటీ గ్రూప్. సో ఇవన్నీ ముందు క్రియేట్ చేసిన సెక్యూరిటీ గ్రూప్స్. ఇప్పుడు కొత్తగా క్లిక్ ఆన్ క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్. సెక్యూరిటీ గ్రూప్ మీద క్లిక్ చేసి ఒక నేమ్ ఇవ్వాలి. సో మై EFSSG అనే నేమ్ ఇస్తున్నా. డిస్క్రిప్షన్ ఎలా ఇచ్చేసిన తర్వాత, ఇది డిఫాల్ట్ VPC ఉంది, డిఫాల్ట్ VPC గురించి చూస్తున్నా. సో ఇన్బౌండ్ రూల్స్ అనేవి ఇవ్వాలి మనం. సో అందుకు యాడ్ ఇన్బౌండ్ రూల్స్. సో పోర్ట్ రేంజ్ మన SSH పోర్ట్ 22. సో ఓకే, SSH ఇస్తుంది. సో 22. దెన్ డిస్క్రిప్షన్ నథింగ్. నెక్స్ట్ క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ అంతే. సో ఇది 00 ఎనీవేర్ ఫ్రమ్ ఎనీవేర్ ఇవ్వచ్చు. నెక్స్ట్ క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్. సో సెక్యూరిటీ గ్రూప్ వాస్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. మన సెక్యూరిటీ గ్రూప్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇలా SSH TCP ప్రోటోకాల్ పోర్ట్ నెంబర్ రేంజ్ 22. సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అయిన తర్వాత ఇప్పుడు మనం EFS లోకి వెళ్ళి, ఇది మన EFS డాష్ బోర్డ్. EFS లోకి వెళ్ళి క్రియేట్ ఫైల్ సిస్టమ్ అనేది క్లిక్ చేయాలి. సో నేమ్ ఇట్స్ ఆప్షన్. నేమ్ ఇచ్చిన పైన పర్లేదు, ఇప్పుడు నేను ఇవ్వట్లేదు. దాంతో
కాస్ట్ మేనేజర్లోకి వెళ్ళాలి. సో నేమ్ ఇక్కడ కూడా నేమ్ ఆప్షనల్, ఇచ్చిన ఇవ్వకపోయినా పర్లేదు. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన సెక్యూరిటీ గ్రూప్ అనేది యాడ్ చేయాలి, మన క్రియేట్ చేసుకున్న సెక్యూరిటీ గ్రూప్. సో ఇక్కడ డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ ఉంది, దాన్ని డిలీట్ చేయాలి. ఇచ్చేసి మన సెక్యూరిటీ గ్రూప్ అనేది ఇక్కడ ఉంటుంది. సో మన సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసింది నేమ్ సెక్యూరిటీ గ్రూప్ MUEFS-SG. సో మైకి ఎంయూ చేశాను. సో ఇక్కడ MUEFS-SG అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ MUEFS అనేది సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ కూడా మన సెక్యూరిటీ గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెక్యూరిటీ గ్రూప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ని క్లిక్ చేయాలి. నెక్స్ట్ ని క్లిక్ చేసి నథింగ్ చేసాం. నెక్స్ట్. సో ఇది మన ఫైనల్ రివ్యూ అండ్ క్రియేట్. సో క్రియేట్ అయిపోయిన తర్వాత క్రియేట్ మీద క్లిక్ చేయాలి. సో ఇది మన EFS ఫైల్ సిస్టమ్. ఓకే, సక్సెస్ఫుల్లీ EFS ఫైల్ సిస్టమ్ ఈజ్ అవైలబుల్. ఇది మన EFS ఫైల్ సిస్టమ్. సో ఇప్పుడు మనం EC2 ఇన్స్టెన్స్ లాంచ్ చేయాలి, అంటే సర్వర్స్. ఓకే, EC2 లో వచ్చి ఇన్స్టాల్ మీద క్లిక్ చేయాలి. సో ఇది ఎంటీగా ఉంది, ఎందుకంటే నేను ముందు ఏ ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేయలేదు. సో ఇప్పుడు లాంచ్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేయాలి. లాంచ్ ఇన్స్టెన్స్ మీద మన EC2 ఇన్స్టెన్స్ కి ఒక నేమ్ ఇవ్వాలి. సపోజ్ నేమ్ డిఫైన్ చేయాలి. సో మై EFS1. ఓకే, 1 మన నేమ్ అనేది ఇచ్చేసాం. సో ఇప్పుడు నేను అమెజాన్ అనేది చూస్ చేసుకుంటున్నా. సో అమెజాన్ అనేది అమెజాన్ మిషన్ అనేది నేను చూస్ చేసుకుంటున్నా. T3 మైక్రోతోనే వెళ్తున్నా. ఇప్పుడు కీ పేర్ అనేది క్రియేట్ చేయాలి. క్రియేట్ మై EFS. ఓకే, మన కీ పేర్ అనేది మై EFS. సో క్రియేట్ కీ పేర్. మన కీ పేర్ అనేది మన ప్రైవేట్ కీ పేర్ అనేది మన ల్యాప్టాప్ లోకి డౌన్లోడ్ అయ్యింది. సో ఇక్కడ నెట్వర్క్ సెట్టింగ్స్, ఇక్కడ మన సబ్నెట్స్ అనేది ఇవ్వాలి. సో ఎడిట్. ఇక్కడ మన డిఫాల్ట్ పీవీసీలోనే ఉండాలి, ఎందుకంటే మనం పీవీసీ అనేది క్రియేట్ చేయలేదు, డిఫాల్ట్ పీవీసీతోనే మనం కంటిన్యూ అవుతున్నాం. సో ఇక్కడ మన అవైలబిలిటీ జోన్ అనేది చూస్ చేసుకోవాలి. సో అవైలబిలిటీ జోన్ ఏపీ సౌత్ ఈస్ట్ 2A 2C 2B అనేది. ఇప్పుడు నేను 2Aతో వెళ్తున్నా. 2A పబ్లిక్ ఐపీ ఎనేబుల్ ఉంచుకోవాలి. సో ఇక్కడ మనం ఫస్ట్ స్టార్టింగ్ లో మన సెక్యూరిటీ గ్రూప్ అనేది క్రియేట్ చేసుకున్నాం, దాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ ని క్లిక్ చేసి మన సెక్యూరిటీ గ్రూప్ ని ఇక్కడ మనం చూస్ చేసుకోవాలి. మన సెక్యూరిటీ MU-EFS-SG. సో ఇక్కడ చూస్ చేసుకున్నాం. దీని తర్వాత మన నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, మన ఫైల్ సిస్టమ్ ని యాడ్ చేసుకోవాలి. సో క్లిక్ ఆన్ ఎడిట్, EFS ఫైల్ సిస్టమ్, యాడ్ షేర్డ్ ఫైల్ సిస్టమ్. ఇక్కడ చూడండి, MNT/EFS/FS1. ఇది మన మౌంట్ పాత్. సో దీన్ని మనం కరెక్ట్ గా గుర్తుంచుకోవాలి. MNT/EFS/FS1. సో ఇది మన EC2 ఇన్స్టెన్స్ కాన్ఫిగరేషన్, సబ్నెట్స్ తో కలిపి, అవైలబిలిటీ జోన్స్ తో కలిపి, సెక్యూరిటీ గ్రూప్స్ తో కలిపి ఇది. సో లాంచ్ ఇన్స్టెన్స్. సో సక్సెస్ఫుల్లీ ఇనిషియేటివ్ లాంచ్ ఆఫ్ ఇన్స్టెన్స్. సక్సెస్ఫుల్ గా మన ఇన్స్టెన్స్ అనేది లాంచ్ అయిపోయింది. సో ఇది మన EC2 ఇన్స్టెన్స్, EFS1 సర్వర్ 1 EC2 ఇన్స్టెన్స్. ఓకే,
లెట్స్ రిఫ్రెష్ చేసిన తర్వాత ఇన్స్టెన్స్ ఐడి మీద క్లిక్ చేయాలి. ఇది మన సర్వర్ పబ్లిక్ ఐపి అండ్ ప్రైవేట్ ఐపి ఇన్స్టెన్స్ రన్నింగ్ స్టేట్ లో ఉంది. సో కనెక్ట్ చేసి కాపీ చేసుకోవాలి. బిఫోర్ కాపీయింగ్ దట్, కాపీ చేసుకునే ముందు మన పెమ్కి అనేది మన డెస్క్టాప్ పైన పేస్ట్ చేయాలి. సో అందుకు డౌన్లోడ్స్ లోకి వెళ్ళి మై ఈఎఫ్ఎస్ ప్రైవేట్ కి కదా, దాన్ని కాపీ చేసుకొని డెస్క్టాప్ పై పేస్ట్ చేయాలి. సో ఇది మై ఈఎఫ్ఎస్ పేస్ట్ అయిపోయింది. సో ఇది మై ఈఎఫ్ఎస్ ప్రైవేట్ కి అనేది డెస్క్టాప్ పైన వచ్చింది. సో గో బ్యాక్ టు యువర్ సెర్చ్, కాపీ, ఇక్కడ కాపీ చేసుకొని డెస్క్టాప్ పైన క్లిక్ చేసి ఓపెన్ ఇన్ టెర్మినల్. సో ఇది మన టెర్మినల్. ఓకే, డెస్క్టాప్ పైన మన ప్రైవేట్ కీ అనేది ఉంది. సో ఇక్కడ పేస్ట్ చేయాలి మన SSH, ఎంటర్. ఎస్. సో మన సర్వర్ లోకి రిమోట్ లాగిన్ అయిపోయాం. సో ఇప్పుడు మన రూట్ యూజర్ మారాలంటే సుడో -i మన రూట్ యూజర్ గా మారిపోయింది. సో క్లియర్. సో క్లియర్ చేసుకున్నాం. ఇది యాక్చువల్ ప్రాసెస్ ఇన్స్టెన్స్ లాంచ్ చేసే. సో ఇక్కడ మనం అక్కడ మౌంట్ పాత్ చూసాం, /MNT/EFS/FS1 అనే మౌంట్ పాత్ చూసాము. ఇప్పుడు ఆ పాత్ లోకి మనం వెళ్ళాలి. సో అందుకు ఇక్కడ స్లాష్ ఓకే CD/MNT. సో ఈ కమాండ్ ఎందుకంటే మౌంట్ పాత్ చూడండి. సో CD/MNT ఎంటర్. చూడండి MNT పాత్ లో వెళ్ళాం. సో హియర్ LS ఈఎఫ్ఎస్ అనేది ఫైల్ సిస్టమ్ అనేది ఉన్నది. సో దాంట్లోకి వెళ్ళాలి. దానికి సిడిఈఎఫ్ఎస్ అనే కమాండ్ యూజ్ చేసుకోవాలి. సో ఈఎఫ్ఎస్ లోకి వెళ్ళాం. సో నెక్స్ట్ LS సిఎఫ్ఎస్1 ఉంది. సిడిఎఫ్ఎస్1. సో FS1 లోకి వెళ్ళాం. FS1. సో LS. ఇక్కడ ఏ ఫైల్ సిస్టమ్ లేదు. సో ఇక్కడ మనం ఫైల్ అనేది అప్లోడ్ చేస్తున్నాం. ఇక్కడ ఫైల్ అప్లోడ్ చేసి వేరే ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి అక్కడ నుంచి మనం ఈ ఫైల్ ని యాక్సెస్ చేయగలమో లేదో ఈఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్ అనేది. సో ఇక్కడ మనం vi file1 ఎంటర్, దెన్ ప్రెస్ I టు బికమ్ ఏ ఇన్సర్ట్. ఓకే, vi file1 లోకి వెళ్ళి దాని నెక్స్ట్ I మీద క్లిక్ చేయాలి. ఇన్సర్ట్ మోడ్ లోకి వచ్చింది. సో ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ఫ్రమ్ మై ఓకే దిస్ ఈజ్ ఫ్రమ్ మై సర్వర్ 1 అనేది నేను టెక్స్ట్ అనేది ఇచ్చేది. టెక్స్ట్ అయిపోయిన తర్వాత ఎస్కేప్ షిఫ్ట్ కాలం, కాలం వచ్చింది. ఎస్కేప్ షిఫ్ట్ కాలం, దెన్ నెక్స్ట్ WQ. ఓకే, W అంటే రైట్, Q అంటే సేవ్. మనం ఎడిట్ చేసిన ఫైల్ ని సేవ్ చేసుకోవడానికి WQ ఎంటర్, అండ్ ఫైల్ అనేది సేవ్ అయిపోయింది. సో దానికోసం LS. సో ముందు FS1 లో LS కొడితే ఏ ఫైల్ లేదు. సో మనం ఎడిట్ చేసాం కాబట్టి LS కొడితే file1 వచ్చింది. ఆ file1 లో ఏ డేటా ఉందో చూడాలనుకుంటే అప్పుడు మనం cat file1 క్లిక్ చేస్తే దిస్ ఈజ్ ఫ్రమ్ మై సర్వర్ 1. ఓకే, క్యాట్ file1 లో దిస్ ఈజ్ ఫ్రమ్ సర్వర్ అనేది డేటాని నేను సేవ్ చేశాను. సో ఇప్పుడు మనం వేరే ఇన్స్టాన్స్ క్రియేట్ చేసి ఆ ఇన్స్టాన్స్ లో ఈ file1 అనే సిస్టమ్ అనేది ఉందా లేదో చెక్ చేసుకోవాలి. సో దీనికి మనం నేమింగ్ ఇద్దాం. సో రీనేమ్ ట్యాబ్. ఓకే, సర్వర్
-1. సో ఇది సర్వర్ 1. ఓకే, టాప్ లో ఉంచి సో ఇప్పుడు మనం ఇంకో EC2 ఇన్స్టెన్స్ అనేది లాంచ్ చేయాలి. సో బ్యాక్ వచ్చి ఇన్స్టెన్స్ లోకి వచ్చి క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. సో ఇక్కడ మై EFS 2 అనేది నేమింగ్ ఇది మై EFS 2 అనే EC2 ఇన్స్టెన్స్ కి నేమ్ అండ్ ట్యాగ్ ఇచ్చాను. సో హియర్ నేను అమెజాన్ లైనక్స్ తోనే వెళ్తున్నాను, అమెజాన్ లైనక్స్. సో నెక్స్ట్ T3 మేకర్ ఫ్రీ కాబట్టి T3 మేకర్ తోనే వెళ్తున్నాను. సో క్రియేట్ పేరు ముందు మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం కాబట్టి ఆ కీ పేరు అనేది నేను యూజ్ చేస్తున్నాను. దెన్ నెక్స్ట్ ఎడిట్, డిఫాల్ట్ VPC తోనే వెళ్తున్నా. సో నెక్స్ట్ మన సబ్నెట్ వేరే అవైలబిలిటీ జోన్ లో మనం చూసుకోవాలి. అంటే ఇప్పుడు మన హైదరాబాద్ లో ఒక 2A అనేది చూస్ చేసుకున్నాం, ఒక సర్వర్ లాంచ్ చేసాం. ఇప్పుడు ముంబైలో సర్వర్ లాంచ్ చేయాలంటే 2B సర్వర్ తోనే వెళ్తున్నాం. సో సబ్నెట్ 2A, ఏపీ సౌత్ ఈస్ట్ 2B. సో 2Bతో వెళ్తున్నాం. పబ్లిక్ ఐపీని సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ మన సెక్యూరిటీ గ్రూప్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ MUEFSSG ఇది మన సెక్యూరిటీ గ్రూప్. నెక్స్ట్ మనం ఫైల్ సిస్టమ్ అనేది మన పాత్ అనేది చూడాలి. సో ఎడిట్, యాడ్ ఫైల్ సిస్టమ్. సో చూడండి MNT EFS FS1 ఇది ఇంపార్టెంట్. ఓకే, యాడింగ్ ఫైల్ సిస్టమ్ అనేది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ లాంచ్ ఇన్స్టెన్స్. మన ఇన్స్టెన్స్ సెకండ్ ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అయిపోయింది. సో కమ్ టు ఇన్స్టెన్స్. చూడండి మన సెకండ్ ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అయిపోయింది, రన్నింగ్ స్టేట్ లో ఉంది. సో క్లిక్ ఆన్ EFS2. లెట్స్ కనెక్ట్ కాపీ చేసుకోండి, SH కాపీ చేసుకొని డెస్క్టాప్ పైన వచ్చి ఓపెన్ ఇన్ టెర్మినల్ లో వచ్చి ఇక్కడ మనం పేస్ట్ చేయాలి అంటే. సో గివ్ ఎస్. సో మన సర్వర్ లోకి లాగిన్ అయిపోయాం, సెకండ్ సర్వర్ లోకి లాగిన్ అయిపోయాం. టు బికమ్ ఏ రూట్ యూజర్ సుడో -i రూట్ యూజర్ లోకి వచ్చేసాం. సో క్లియర్. సో మన సర్వర్ వన్ ఓకే వచ్చి ఇది మన సర్వర్ 2 అనేది ఇచ్చి రీనేమ్ సర్వర్ 2. ఓకే, ఇది మన సర్వర్ 2. ఓకే, ఇది మన సర్వర్ 1. టు స్టాప్ ది టాప్ కంట్రోల్ సి అంటే స్టాప్ అయిపోతుంది ఈ ప్రాసెస్ మొత్తం. కంట్రోల్ C, నెక్స్ట్ క్లియర్ LS. ఇక్కడ మన ఫైల్ అనేది సర్వర్ 1 లో క్రియేట్ చేసాం, కానీ ఈ ఫైల్ ని మనం సర్వర్ 2 నుంచి యాక్సెస్ చేసుకోవాలంటే EFS ఫైల్ సిస్టమ్ అనేది యూజ్ చేసాం. సో ఇప్పుడు ఈ ఫైల్ 1 అనేది మన సర్వర్ 2 లో రావాలి. సో సర్వర్ 2 వెళ్ళాం. సర్వర్ 2 వెళ్ళి CD మౌంట్ పాత్ అనేది చూడాలి. CD/MNT మౌంట్ పాత్ లో వెళ్ళాం. దెన్ LS EFS లోకి వెళ్ళాలి. CD EFS లోకి వచ్చాం. LS FS1 CD FS1. ఓకే, ఇక్కడ మన ఫైల్ అనేది ఉండాలి. LS అంటే ఇప్పుడు LS కు. సో చూడండి మన ఫైల్ అంటే సర్వర్ 2 లో మన ఫైల్ అనేది క్రియేట్ చేయాలి, కానీ ఇక్కడ ఫైల్ 1 వచ్చింది. సో ఇది EFS, అది ఎందుకంటే EFS వల్ల. ఓకే, సర్వర్ 1 లో మనం EFS ఫైల్ అనేది క్రియేట్ చేసాం స్టార్టింగ్, కానీ దాన్ని సర్వర్ 2 నుంచి యాక్సెస్ చేసాం. ఇది ఇంపార్టెంట్. సో ఫైల్ 1 లో ఏముందో చూద్దాం. క్యాప్
ఫైల్ 1 అంటే సో చూడండి, దిస్ ఈజ్ ఫ్రమ్ మై సర్వర్ 1. ఓకే, సర్వర్ 2 లో దిస్ ఈజ్ ఫ్రమ్ మై సర్వర్ 1. సో ఇక్కడ మనం ఫైల్ 2 ని ఎడిట్ చేసి సర్వర్ 1 లో చెక్ చేద్దాం. ఫైల్ 2 అనేది క్రియేట్ అయిందో లేదో, యాక్సెస్ అవుతుందో లేదో. సో ఇక్కడ ఫైల్ క్రియేట్ చేయడం కోసం విఐ ఫైల్ 2, దాని ప్రెస్ ఎంటర్, అండ్ నెక్స్ట్ ఫ్రంట్ ఐ ఇన్సెట్ మోడ్ లోకి వచ్చింది. ఇక్కడ మనం ఎడిట్ చేయాలి. So this is my, so this is from my server 2. Okay, server 2 అనేది ఎడిట్ చేసుకో. సో నెక్స్ట్ ఎస్కేప్ షిఫ్ట్ కాలమ్, లోకి వచ్చింది W3. ఓకే, ఎంటర్. ఇక్కడ 2 ఫైల్స్ అనేది క్రియేట్ అయిపోయాయి. సో ఫైల్ 1 అండ్ ఫైల్ 2. ఫైల్ 2 లో ఏం డేటా ఉందో చూద్దాం. ఫైల్ 1 లో ఫైల్ 2, దానికోసం క్యాట్ ఫైల్ 1. దిస్ ఈజ్ ఫ్రమ్ మై సర్వర్ 1. క్యాట్ ఫైల్ 2. దిస్ ఈజ్ ఫ్రమ్ మై సర్వర్ 2. ఓకే, ఇక్కడ 2 ఫైల్స్ అనేది క్రియేట్ చేసా సర్వర్ 2 లో. ఎక్కడ సర్వర్ 2 లో ఫైల్ 1 ఫైల్ 2 అనేది క్రియేట్ చేసుకున్నాం. సో ఈ రెండు ఫైల్స్ ని మనం సర్వర్ 1 లో యాక్సెస్ చేయాలి. దానికోసం సర్వర్ లోకి వెళ్ళి ఎల్ఎస్ అని టైప్ చేద్దాం. సో చూడండి, ఫైల్ 1 ఫైల్ 2 అనేది వచ్చింది. ఫైల్ 2 అనేది నేను సర్వర్ 2 లో క్రియేట్ చేశా, కానీ సర్వర్ 1 లో మనకి యాక్సెస్ అవుతుంది. సో దీంట్లో ఉన్న డేటా చూద్దాం. క్యాట్ ఫైల్ 1. సో దిస్ ఈస్ ఫ్రమ్ మై సర్వర్ 1, అండ్ నెక్స్ట్ క్యాట్ ఫైల్ 2. అంటే సో దిస్ ఈస్ ఫ్రమ్ మై సర్వర్ 2. సర్వర్ 1 లో సర్వర్ 2, దిస్ ఈస్ ఫ్రమ్ మై సర్వర్ 2. సో ఈ విధంగా ఒక సింగిల్ ఈఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్ అనేది మల్టిపుల్ EC2 ఇన్స్టెన్స్ కి కనెక్ట్ చేసి మల్టిపుల్ సర్వర్స్ ద్వారా మల్టిపుల్ యూజర్స్ ని ఫైల్స్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇది ప్రాసెస్. బిఫోర్ గోయింగ్ టు లీవ్, we must delete all the services we have created in our AWS account. Okay, అదే డిలీట్ చేయకపోతే మన AWS అకౌంట్ లో చార్జెస్ పడుతుంటాయి. సో దట్స్ ఆల్.